పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తినే క్రంచీ, క్రిస్పీ గులాబీ పువ్వులు. బయట చిరుతిండి కొనే అవసరం లేకుండా ఇంట్లోనే పిల్లల కోసం ఈ స్నాక్‌ని చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ రోజ్ కుకీస్‌ని చేసేద్దామా? దీనికోసం నేను ఒక కప్పు మైదా, ఒక కప్పు బియ్యం పిండి, అలాగే హాఫ్ కప్పు చక్కెర తీసుకుంటున్నాను. బియ్యం పిండి, మైదా ఈక్వల్ క్వాంటిటీలో ఉండేటట్టు చూసుకోండి. అండ్ చక్కెర కూడా మీకు రుచికి తగినంత వేసుకోండి. నేను హాఫ్ కప్ వేసుకున్నాను. మీరు కావాలంటే ముప్పావు కప్పు వరకు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండి మరీ పల్చగా కాకుండా కనిపించిన విధంగా కొంచెం చిక్కగా ఉండేటట్టు కలుపుకోండి. మూత పెట్టేసుకొని చక్కెర పూర్తిగా నానేంత వరకు మనం దీన్ని నాననివ్వాలి. చక్కెర పిండిలో మొత్తం నానిన తర్వాత మరి కాస్త వాటర్ వేసుకొని మరీ పల్చగా కాకుండా కనిపించిన విధంగా ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా ఇప్పుడు ఈ పిండిని ఇంకొక 3 గంటల సేపు నాననివ్వాలి. 3 గంటల తర్వాత మీకు కన్సిస్టెన్సీ బట్టి మరి కాస్త వాటర్ యాడ్ చేసుకొని గులాబీ పూలని వేసుకోవడమే. మనం గులాబీ పూలు చేసుకునే గుత్తిని వేడి ఆయిల్‌లో ఇలా డిప్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది మంచిగా వేడయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిలో ఇది సగం వరకు మాత్రమే మునిగేటట్టుగా ముంచి మనం ఆయిల్‌లో వేయించుకోవడమే. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఒక టూత్ పిక్‌తో గానీ, చాకుతో గానీ ఇలా కనిపించిన విధంగా తీసుకుంటే సరిపోతుంది. స్టార్టింగ్‌లో కొంచెం తీయడానికి కష్టంగా ఉంటుంది కానీ చేస్తున్న కొద్దిగా మనకి ఈజీగా ఈ గులాబీ పూలు వచ్చేస్తాయి. ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మాత్రమే వేయించుకోండి. ఇవి చల్లారిన తర్వాత మరి కాస్త కలర్ వచ్చి చాలా క్రిస్పీగా, చాలా రుచిగా అవుతాయి. ఈ స్నాక్‌ని ఖచ్చితంగా ట్రై చేయండి. ఫెస్టివల్‌కి బెస్ట్ స్నాక్ అండ్ నిలువ కూడా ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.